ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి అంబటిపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. వైసీపీ నిరసనల్లో డిఎస్సీ అభ్యర్థులే లేరు అంటున్నారు గాదె. అసలు మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నించారు. ప్రభుత్వం వైసీపీ నేతలను కట్టడి చేయాలి అంటున్నారు గాదె. సిబిఐ విచారణ కావాలి, నారా లోకేష్ రిజైన్ చేయాలి. ఆ రెండు పదాలు తప్పితే ఎందుకోసం రిజైన్ చేయాలి, ఎందుకోసం సిబిఐ ఎంక్వైరీ చెప్పగలుగుతారా రాంబాబు గారు? లేరు. అసలు డిఎస్సీకి అటెండ్ అయిన వాళ్ళు కాదు. ఎవరైనా అసలు చదువుకున్న పిల్లలు ఇవాళ గుంటూరులో జరిగినటువంటి నిరసన ర్యాలీలో ఉన్నారా? అందరూ నాకు తెలిసి పాపం 200-300 ఇస్తే ఒక గంట వచ్చి వెళ్ళేటటువంటి పిల్లగాళ్ళు వాళ్ళంతా కూడా. నిన్ను వాస్తవానికి మేము అసలు నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మనిషిగా జనసేన పార్టీ మేము పట్టించుకోవట్లేదు నిన్ను ఎప్పుడు కూడా. మాతకైతే మా కుటుంబ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో మిమ్మల్ని కొంచెం ఇంకా అప్పుడప్పుడు అనుకుంటున్నారు, కానీ జనసేన పార్టీగా మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము పట్టించుకోవాలా. ఎందుకంటే మీరు చేసేది ఏది కూడా ఒక్క విషయం కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రభుత్వం చేయవలసిన పని, పోలీసులు చేయవలసిన పని చేయనప్పుడు ఖచ్చితంగా ప్రజలే ఎదురు తిరుగుతారు. అలా ప్రజలతో ఎదురు తిరగడానికి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ఉంటుంది ప్రజల కోసమని. అంతదాకా రాకుండా ప్రభుత్వం వీళ్ళందరం కూడా కట్టడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ప్రశ్నిస్తున్నాను అంబటి రాంబాబు గారు. ఇప్పుడు నేను కొన్ని ఫోటోలు చూపించాను. వీళ్ళల్లో ఎవరైనా కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నేనైతే ప్రభుత్వానికి రికమెండ్ చేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించమని చెప్పేసి నేను కోరుతా. లేదు మేము తప్పు చేశాం, చదువుకున్న వాళ్ళని కాకుండా ఏదో మా లబ్ధి కోసం కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాం అని మీరు మనస్సాక్షిగా నమ్మితే కనుక అదే అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వచ్చి చెంపలేసుకుని వెళ్ళండి మీరు. లేకపోతే ప్రజలు ఈ తరం మళ్ళా రోడ్డు మీదకి వస్తే చెప్పులు ఇసిరేటటువంటి పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి మీరేదో పాపం పోలీసు వాళ్ళు గులాబీ పూలు ఇవ్వటం కాదు, ప్రజలు చెప్పులు ఇసురుతారు.